హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. నాగబాబుకి పిఠాపురంలో చుక్కలు చూపిస్తున్న టీడీపీ క్యాడర్. నిజం చెప్పాలంటే వెళ్ళిపోండి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, ఇమ్మీడియట్ గా ఖాళీ చేసేయండి అంటూ టీడీపీ వర్గీయులు నాగబాబు శంకుస్థాపన చేయడానికి వచ్చిన ప్రదేశానికి వచ్చి చాలా చాలా గందరగోళాన్ని క్రియేట్ చేస్తున్నారు. నిజం చెప్పాలంటే ఇటువంటి పరిస్థితి ఇప్పటి వరకు ఏ అధికార పార్టీ నాయకుడికి ఇటువంటి సిచ్యువేషన్ ఎదురవ్వలేదేమో అనిపిస్తుంది. నాగబాబు మొహం చూస్తూనే చాలా జాలేస్తుంది. అక్కడ ఉన్నటువంటి పిఠాపురం యొక్క టీడీపీ కార్యకర్తలంతా నాగబాబు జన సైనికుల్ని తరిమి కొట్టేలాగా కనిపిస్తూ ఉన్నారు. ఒక్కసారి బిత్రమొహం వేసుకొని దిక్కులు చూస్తున్న నాగబాబుని చూస్తే ఎవరికైనా జాలేస్తుంది. ఒక్కసారి చూడండి ఆ వీడియో. లాంఛనంగా అన్ని ఓపెన్ చేస్తూ పిఠాపురంలోనే ఒక అనిశ్చితి అస్థిరతని క్రియేట్ చేయడానికి చూస్తున్నటువంటి నాగబాబుని అసలు ఆ టీడీపీ వర్గీయులు ఎలా యాక్సెప్ట్ చేస్తారనుకుంటున్నారు? నిజం చెప్పాలంటే అక్కడ వర్మ లేకపోతే జనసేన లేదు, జనసేన లేకపోతే పవన్ కళ్యాణ్ లేడు, పవన్ కళ్యాణ్ లేకపోతే ఇప్పుడు వచ్చిన నాగబాబు కూడా లేడు. కానీ వర్మకు అన్యాయం చేసి వెన్నుపోటు పొడిచి ఈ విధంగా దారుణంగా మోసం చేసిన తర్వాత కూడా అతని వల్ల గెలవలేదని చెప్పి అనుచితంగా మాట్లాడి ఇన్సల్ట్ చేసినట్టు నాగబాబుకి తగిన శాస్త్ర చేయాలంటూ వర్మ వర్గీయులు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. దీనిపైన ఒపీనియన్ ఏంటి? నిజంగానే వర్మ వర్గీయులు అన్నంత పని చేస్తారా? నాగబాబుని అక్కడి నుంచి తరిమి కొట్టబోతూ ఉన్నారా? ఈ విషయాలపైన కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.